అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు. అంతలోనే అధికార కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుంది. పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ తీరు ఆ పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది. గ్రాడ్యుయేట్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకత పార్టీ పెద్దలను ఆందోళనకు గురి చేస్తోంది. తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించడమే తమ ఓటమికి తొలిమెట్టు అయిందా అన్న భావన హస్తం శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ ట్రాప్లో చిక్కి తాను బక్రా అయ్యానని మల్లన్న కూడా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల ముందు అండగా నిలిచిన వర్గాలే ఇప్పుడు అధికార కాంగ్రెస్ ను చీపొమ్మంటున్నాయి. సాగుకు అందని నీళ్లు, 10 ఏళ్ల ముందు నాటి కరెంటు కోతలు, అందని రైతు భరోసా నిధులు, అమలుకు నోచుకోని రుణమాఫీతో అన్నదాత విసిగిపోయాడు. నెలల కాలంలోనే అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ ను చుట్టుముడుతున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. ఇచ్చిన హామీలు మాటలకే పరిమితం కావడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులు అదును చూసి కాంగ్రెస్ ను దెబ్బకొట్టినట్టే కనిపిస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జరిగిన ఓటింగే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్నిక జరిగిన తీరు చూసి కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకున్నట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తికి తోడు ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మల్లన్న ఓ బ్లాక్ మెయిలర్ అనే భావనతో గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ కు దూరమయ్యారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తన యూట్యూబ్ ఛానల్తో గతంలో కాంగ్రెస్ సీనియర్ నేతలనే మల్లన్న బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ నాయకులంతా మల్లన్నకు ఎన్నికల్లో సహకరించలేదని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీకి ఓటమి తప్పదన్న అభిప్రాయం కనిపిస్తోంది. అటు తీన్మార్ మల్లన్న కూడా పార్టీ నేతలు తనకు హ్యాండ్ ఇచ్చిన వైఖరితో అయోమయానికి గురవుతున్నట్టు సమాచారం. ఏదో ఒక టికెట్ ఇస్తాం, ముందైతే పార్టీలో చేరు అన్న హస్తం పెద్దల మాటలు విని కాంగ్రెస్ లో చేరిన ఆయన ఆఖరికి బలవంతంగా గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో నిలబడాల్సి వచ్చింది. సొంత పార్టీ నేతలే ఎన్నికల్లో సహకారం అందించని పరిస్థితి ఎదురైంది. కాస్త ఆలస్యంగా విషయాన్ని గ్రహించిన మల్లన్న అంతా కావాలనే కుట్ర చేశారని గరంగరమవుతున్నాడట. కాంగ్రెస్ ట్రాప్లో తాను అనవసరంగా చిక్కుకున్నానని ఆవేదన చెందుతున్నాడట. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న అయోమయం హస్తం క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తోంది. నాయకత్వ తీరుతో పాటు తీన్మార్ మల్లన్న వ్యవహార శైలే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుకున్నన్ని ఎంపీ స్థానాల్లో గెలవకున్నా, పట్టభద్రుల ఎన్నికల్లో మల్లన్న ఓడిపోయినా ఆ ప్రభావం లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీపై పడే ప్రమాదం ఉందన్న భయాందోళనలు హస్తం క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి.